ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హొథా అండి. ఇవాళ నేను మీకు చేసి చూపించబోతున్నటువంటి రెసిపీ ఏంటో తెలుసా? శనగల దోశలు అయితే వేసి చూపించబోతున్నాను. సో నేను చేస్తున్న నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, అలాగే షేర్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకా 10 మందికి చేరి నాకు ఇంకా ఎంకరేజ్మెంటింగ్ అయితే ఉంటుందన్నమాట. వచ్చండి ఇప్పుడు శనగల దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో శనగల దోసపిండి తయారు చేయడానికి నేనైతే ఈ గ్లాస్తో 1 గ్లాసు శనగలు అయితే తీసుకున్నానండి. సో బాగా కడిగి మార్నింగ్ అయితే నానబెట్టేసాను. ఒక 7 to 8 అవర్స్ అయితే మనం నానబెట్టేసుకోవాలి వీటిని. మీరు నైట్ చేసుకుంటే నైట్ అయినా నానబెట్టేసు. అలాగే ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను. 1 గ్లాసుకి 2 గ్లాసుల బియ్యము బాగా కడిగి శుభ్రంగా ఇది కూడా నానబెట్టేసాను. ఇప్పుడు ఈ రెండింటిని నానబెట్టేసి వీటిని గ్రైండ్ చేసేస్తున్నాను. సో ముందుగా మిక్సీ జార్లో అయితే శనగల్ని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ బ్యాటర్ని రెడీ చేసుకున్నాక అప్పుడు బియ్యాన్ని కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం శనగల్ని మిక్సీ పట్టుకొచ్చేద్దాం. సో శనగల బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీ. మనకి ఈ శనగల పొట్టులోనే చాలా రకాలైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయండి. సో మనము పొట్టుతో ఉన్న శనగలు మనము స్ప్రౌట్స్ తినేటప్పుడు కూడా, ఎందుకంటే పొట్టుతో కూడా తినాలని అంటారు. సో పొట్టులో చాలా రకాల అయినటువంటి పోషక విలువలు అయితే ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం ఆ పోషక విలువలు అన్నిటినీ కూడా వేస్ట్ చేసుకోకుండా ఇలాగా దోశలు కానీ బజ్జీలు కానీ వేసుకొని తినచ్చు. సో ఈరోజు నేను దోశలు వేసి చూపించబోతున్నాను. అలాగే వీటితో మనం ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. అది కూడా వీలైతే చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం బియ్యం కూడా వేసేసుకుందాం. కనుక ఒకవేళ ఇంకా సాఫ్ట్గా కావాలి, వైట్గా కావాలి అనుకుంటే ఇందులో మీరు అటుకులు కూడా కలుపుకోవచ్చండి. సో 1 గ్లాసుకి శనగలకి 1/2 గ్లాస్ అటుకులు అయితే సరిపోతాయి. సో మనకు 2 ఆయిల్ అవుతుందండి. రెండోసారి వేసుకుందాం. సో బియ్యం బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈ శనగల బ్యాటర్లో కలిపేసుకుందాం. సో రెండోసారి పిండి కూడా రుబ్బేసుకొని వచ్చేద్దాం. చూసారా, మనకు దోశకి కావాల్సిన కన్సిస్టెన్సీ. సో రెండోసారి రెండు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. శనగపిండి ప్లస్ బియ్యపిండి 2 కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకు దోశకి ఏ కన్సిస్టెన్సీ అయితే కావాలో ఆ కన్సిస్టెన్సీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ తర్వాత దోశలు వేసుకుంటే బాగుంటాయి. లేదు మీరు ఇమీడియట్గా వేసుకోవాలి అనుకుంటే ఇందులో కొంచెం ఈనో కలుపుకుంటే త్వరగా పులిసి మీకు వెంటనే వేసుకోవడానికి ఉంటుంది. లేదు అనుకుంటే మీరు మార్నింగ్ వేసుకుంటే ఇంకా బాగా దోశలు అయితే వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాటర్ అయితే ఒక 2 అవర్స్ తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో నేను ఉప్పు, బేకింగ్ సోడా కలుపుకున్నానండి. నాకు ఎమర్జెన్సీ ఏం కాదు కాబట్టి సో ఒక 2 అవర్స్ తర్వాత ఉప్పు, బేకింగ్ సోడా కలుపుకొని దోశలు అయితే వేస్తున్నాను. ముందుగా స్టవ్ అయితే వెలిగించి కడాయి ఉంచాను. వేడెక్కిపోయింది. ఇప్పుడైతే అక్కడ వేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా అయితే వేస్తుందో. చూసారా ఎంత బాగా 2 సైడ్లు కూడా రోస్ట్ అయిపోయింది. చూసారా, దోశలు అయితే వేసేసాను. ఇప్పుడు ఈ దోశల్ని మేమైతే చింతకాయ పచ్చడితో అయితే తినబోతున్నాం. మార్నింగ్ చూసారా పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇదే పిండిని నేనైతే ఊతప్పంలా వేస్తున్నాను. చూడండి, ఇంకా మీకు ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసమే
గార్నిష్ చేసుకోవచ్చండి. కొత్తిమీర, కరివేపాకు, అలాగే క్యారెట్, టమోటా, ఉల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ వేసి కూడా మీరు గార్నిష్ చేసుకోవచ్చు. చూసారా, చూడండి. సో ఊతప్పం కూడా మనము ఈ శనగలతో అయితే ఊతప్పాలు కూడా మీరు వేసుకోవచ్చు, పఫీగా అయితే వస్తాయి. ఇంకా మీరు ఇందులో ఇడ్లీ కూడా చేసుకోవచ్చండి. సేమ్ శనగలో ఎలాగైతే నానబెట్టామో సేమ్ అదే క్వాంటిటీ నూక వేసుకొని మనము శనగలతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. చూడండి, మార్నింగ్ మళ్ళీ మీకు చూపించడం కోసం దోశ వేస్తున్నాను. మరియు ఊతప్పాన్ని నేనైతే ఇప్పుడు వెల్లుల్లి కారంతో అయితే తినబోతున్నానండి. సో మనం వేసుకున్న శనగపిండి ఊతప్పం మరియు అట్లనైతే ఇప్పుడు నేను వెల్లుల్లి కారంతో అయితే తినబోతున్నానండి. ఇది వెల్లుల్లి కారం ఇన్స్టెంట్గా చేసుకుంటాం. అప్పటికప్పుడు మనకి ఏ పచ్చళ్ళు లేనప్పుడు ఈ వెల్లుల్లి కారం కనుక మనం చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చెప్తుంటే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీతో మాట్లాడడం తర్వాత ముందు తినేసి అన్నంత ఇదిగా అయితే ఉందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలో అయినా తినచ్చు, టిఫిన్స్లో అయినా కూడా తినచ్చు. ఫస్ట్ అయితే నేను ఊతప్పం తింటున్నాను. ఇప్పుడు దోశ కూడా తింటున్నాను. వెల్లుల్లి కారం ఎలా చేయాలా ఏంటి అని నేను మీకు ఒక షార్ట్ అయితే పెడతానండి. అది మీరు కూడా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీ అనమాట. సూపర్గా ఉంది. సో మీరు కూడా శనగలు మీ ఇంట్లో ఎక్కువగా ఉన్నాయి అనుకున్నా, లేదా స్ప్రౌట్స్ తినాలి, రోజు స్ప్రౌట్స్ తినాలంటే చిరాగ్గా ఉంది అనుకున్నా, ఇలాగ మీరు శనగలతో దోశలు కానీ లేకపోతే ఇడ్లీలు కానీ వేసుకొని తినచ్చు. మీకు నచ్చినట్టు ఊతప్పాలు కూడా వేసుకోవచ్చు. అలాగే నేను ఓన్లీ మల్టీగ్రెయిన్స్తో ఎలా చేయాలో కూడా త్వరలోనే మీకు వీడియో అయితే పెడతాను. సో నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.